ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రంజాన్ పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో ఇరువురు అల్పాహారం కింద పండ్లు, స్వీట్ తిన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని అన్నారు. సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని సూచించారు. ప్రేమ్సాగర్ రావుతో ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందని గడ్డం వంశీకృష్ణ అన్నారు. रमज़ान अब कुछ ही दिन बाकी है। इस मौके पर मेरे के इफ्तार में शामिल करके जो मुसलमान भाई मेरे को ये मौका दिया सब उसको को मैं शुक्रिया अदा करता हूँ। और बिल्कुल जो मैं बोल चुका हूँ इससे पहले मंचराल के अंदर एक गंगा जमुना का तहजीब रखने का मन और शांति जो सदियों से चलते हुआ है सबको साथ लेके चलते हैं। जो आदमी जो लोग आज बात कर रहे हैं मज़हब का नाम सबसे ज़्यादा इंसानियत है। इंसानियत के सामने कुछ चीज़ सब लोग मिल के एक साथ चलने का है जो यहाँ जो मंजिल में सदियों से चलते आ रहे उस चीज़ को कायम रखने का बरकरार रखने का। और आने वाला 2-3 दिन में रमज़ान जो रमज़ान में 3 दिन रोज़ा रखते मुसलमान भाइयों बहनों जो अल्लाह से दुआ करते हैं और मुल्क अपने राज सुख चीज़ सबका कायम रखने के लिए अल्लाह से मांग लोगों को सब लोगों को मेरे तरफ से जो भी काम हो सकता है हर चीज़ के लिए मिलता है। मैं यही चाहता हूँ सब लोग भाई बहन के तहजीब सब लोग एक भाई बहन के हिसाब से चलेंगे। इसके लिए मंचरियल अभी तक कायम रखिएगा, आगे भी कायम रखिएगा। शुक्रिया बहुत। आज मंचरियल में प्रेमसागर राव साहब के साथ ये इफ्तार पार्टी में मौजूद होने का मुझे बहुत खुशी है। ये ओकेजन पर मैं सब मुस्लिम भाइयों को और बहनों को रमज़ान मुबारक कहना चाहता हूँ। और जैसे प्रेमसागर राव जी ने कहा अभी सभी लोग मिलजुल के हिंदू मुसलमान सब लोग भाई जैसे अच्छा तरक्की करना है। मंचरियल में स्पेशली जो प्रेमसागर राव साहब ने बोले डेवलपमेंट एक्टिविटीज़ जो भी है अपने मुसलमान भाइयों के लिए बहनों के लिए वो बराबर करेंगे। और मंचरियल तरक्की के लिए बेहद हार्डवर्क करके मेहनत करके हम आगे बढ़ेंगे। మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ మార్టిన్ పాఠశాల పూర్వ విద్యార్థినికి నంది అవార్డు గ్రహీత షానపల్లి దీప్తిని పాఠశాల యాజమాన్యం అభినందిస్తూ సన్మానించారు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు తమ పాఠశాలలో అభ్యసించి యువత విదేశాలలో చదువుకునేందుకు సహకరిస్తూ సేవలందించడంపై ఆమెకు నంది అవార్డును ఇటీవల హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రధానోత్సవం చేశారు. తమ పాఠశాల పూర్వ విద్యార్థిని 2006వ బ్యాచ్కు చెందిన దీప్తిని అభినందిస్తూ మార్టిన్ పాఠశాల డైరెక్టర్ సబిహా సుల్తానా, కరస్పాండెంట్ సయ్యద్ మీరాన్ ఇమ్రాన్, ప్రిన్సిపల్ సయ్యద్ వాసిం, ఆమె చిన్ననాటి స్నేహితులు నరెడ్ల రాము, భీమ రాకేష్, మనోజ్ కుమార్, శ్రావణ్ కుమార్ ఇతరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ స్నేహితురాలు నంది అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
felicitate Krishnapalli Deepthi, who has won Nandi Award on 1st April. She was awarded, and she was awarded this award for sending maximum number of students, around 7,000 students in 4.5 years. In short span, many number of students, and at a very young age, she has accomplished this success. So we all are happy from the behalf of the Martins Grammar High School management, staff, students, and her alumni, 2006 batch students who have joined here to celebrate this occasion and to felicitate her. We are very happy and we wish her all the best in her future efforts. Thank you. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఈరోజు హైదరాబాద్ నుంచి షిర్కీ కాలనీ అంటే సిసిటీ నస్పూర్ కాలనీకి వచ్చాను. నా నా ఓల్డ్ స్కూల్ చూడడానికి వచ్చాను, మార్టిన్స్ గ్రామర్ హై స్కూల్. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. ఆల్మోస్ట్ నేను ఒక 4.5 years నుంచి నంది అవార్డ్ కోసం ట్రై చేస్తున్నాను. ఫైనల్గా నాకు నంది అవార్డు వచ్చిందండి. అండ్ చాలా పెద్ద డైరెక్టర్స్, ఫిల్మ్ డైరెక్టర్స్ అండ్ సింగర్స్ చాలామంది దగ్గర నుంచి నాకు చాలా పెద్దవాళ్ళు నాకు ఇచ్చారు ఈ అవార్డు. బట్ 100% ఈ అవార్డు నాది మాత్రం కాదు, నేను తీసుకున్నానే కానీ ఇది మార్టిన్స్ గ్రామర్ హై స్కూల్ది. ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను నా ఎల్కేజీ అంటే నేను ఏదైతే ఫౌండేషన్ జాయిన్ అవ్వాలి, ఎల్కేజీ నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. చాలా పెద్ద సపోర్ట్ ఉంది నాకు మా ప్రిన్సిపల్ మేడం దగ్గర నుంచి. ఎంత చిన్న విషయమైనా చాలా కేరింగ్గా తీసుకుంటారు. లైక్ పిల్లలందరూ బాగా చదువుకోవాలి, అన్ని లాంగ్వేజెస్ రావాలి, లైక్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ అన్నీ రావాలి అనేసి చాలా అంటే చాలా కష్టపడ్డారు తను ఈ స్టేజ్కి రావడానికి. డెఫినెట్గా తన ఎఫర్ట్స్ నేను గుర్తుపెట్టుకున్నాను కాబట్టి ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం కోసం 100% అవార్డు తనదే కాబట్టి ఇక్కడికి ఇవ్వడానికి వచ్చాను. అండ్ మా ప్రిన్సిపల్ మేడం కూడా సబిహా సుజానా గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా బ్యాచ్మేట్స్ కూడా చాలా వరకు వచ్చారు. ఈరోజు నా క్లాస్మేట్ అంటే మేడం వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో వసీం, తనే ప్రిన్సిపల్గా స్కూల్ డీల్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది స్ట్రెంగ్త్ కనబడిన పిల్లలందరూ కంగ్రాచులేషన్స్ అన్నీ చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇక ముందు కూడా నేను చాలా అవార్డ్స్ ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా నేను ఏ అవార్డు ట్రై చేసినా నా బేసిక్ ఫౌండేషన్ అది మార్టిన్స్ గ్రామర్ స్కూల్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏ అవార్డు అచీవ్ చేసినా నాకు వచ్చిన అవార్డు ఏదైనా సరే నేను మార్టిన్స్ గ్రామర్ స్కూల్కి ఇచ్చేస్తాను. అండ్ అంతేకాకుండా నేను ఒక కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాను, సక్సెస్ వీసాస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. ఎగ్జాక్ట్గా మీకు 708 పిల్లర్ నెంబర్ కుక్కట్పల్లి JNTUలో ఉంది. మనం ఎటువంటి సింగిల్ ఎంపీ కూడా మన పిల్లల దగ్గర నుంచి ఛార్జ్ చేయమండి. సో అది కూడా ఒక బేసిక్ రీజన్ అనమాట నాకు నంది అవార్డు రావడానికి. బయట కొన్ని అంటే నేను ఏ కన్సల్టెన్సీని బ్లేమ్ చేయట్లేదండి. కన్సల్టెన్సీస్ కొందరు ప్రాసెసింగ్ ఫీజ్ అని అవి ఇవన్నీ తీసుకుంటారు కదా, అంటే వాళ్ళ ప్రాస్పెక్టివ్లో వర్క్ కరెక్టే, కానీ నా ప్రాస్పెక్టివ్లో నేను కొంచెం ఇంకా లాయల్గా ఉండాలి అని మనం ఇలాంటి కలెక్షన్ పిల్లల దగ్గర నుంచి ఎలాంటి అమౌంట్ కూడా మనం తీసుకోవట్లేదు. సో దాన్ని కూడా ఒక రీజన్గా తీసుకున్నారు. అండ్ మనం చాలా మంది స్టూడెంట్స్ని పంపించాము UK, US, ఆస్ట్రేలియా, కెనడా. గోదావరి తీరాన మాతా శిశు ఆసుపత్రి అనువుగా లేకపోవడం, గోదావరి బ్యాక్ వాటర్తో వర్షాకాలంలో మునిగిపోవడంతో ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మించాలని శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సంకల్పించారు. అనుకున్నట్లుగానే సోమవారం ఇంజనీర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం సర్వే కోసం మంచిర్యాలకు వచ్చింది. ఐబీ స్థలంలో సర్వే చేస్తున్న విషయం అటుగా వెళ్తున్న ప్రేమ్సాగర్ రావుకు తెలిసింది. సర్వే చేస్తున్న స్థలంకు వెళ్లిన ఎమ్మెల్యే నవీన పద్ధతుల్లో భావితరాలకు అనువుగా సకల సౌకర్యాలతో కూడిన మాతా శిశు ఆసుపత్రి భవనం నిర్మించాలని సూచించారు. ఆర్డీఓ, రహదారులు, భవనాలు శాఖ, గెస్ట్ హౌస్ కార్యాలయాలు మరో చోటకు తరలించి ఆ భవనాలు ఆసుపత్రి నిర్మాణంకు స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అప్పటి అధికారులు అనాలోచిత నిర్ణయంతో ఐబీ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం చేపట్టారు. ప్రేమ్సాగర్ రావు ఎన్నికల ముందే తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మార్కెట్ నిర్మాణ దశలో ఉన్న వాటిని కూల్చివేసి ఆ స్థలంలో మాతా శిశు ఆసుపత్రిని నిర్మిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇచ్చిన విధంగానే మార్కెట్ నిర్మాణంలో భవనాన్ని కూల్చివేసి ఆ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రేమ్సాగర్ రావు కృషి ఫలితంగా బాలింతలు, గర్భిణీ స్త్రీల సమస్యకు తెరపడనుంది. మంచిర్యాలలో కోడి మాంసం ధరలు అమాంతం పెరిగిపోయాయి. నిన్నటి వరకు సామాన్యునికి అందుబాటులో ఉన్న చికెన్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. 220 రూపాయలకు కిలో ఉన్న చికెన్ స్కిన్లెస్ ధర 280 నుంచి 300 రూపాయల వరకు పెరిగిపోయాయి. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే రంజాన్ పర్వదినం నాటికి ధరలు ఎలా ఉంటాయోనని చికెన్ మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు, మరోవైపు ఇటీవల జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కోళ్ల కొరత ఏర్పడిందని చికెన్ సెంటర్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
అధిక వేడి వలన కోళ్ల పెంపకం కష్టంగా ఉంటుందని, వేడికి కోళ్లు చనిపోతాయని సందీప్ అనే వ్యాపారి తెలిపారు. అందుకే వేసవిలో కోళ్ల కొరత ఏర్పడి ధరలు పెరగడం సహజమని తెలిపారు. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి కోళ్ళు మరణించడం వలన కోళ్ళు షార్టేజ్ అయిపోయి చికెన్ రేటు డబల్ అయిపోయి 220 నుంచి 300 దాకా వచ్చింది. దాంతో ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ కిలో కాడ అరకిలో తీసుకొని వెళ్తున్నారు. సేల్స్ అనేది బాగా డౌన్ ఉంది. అట్లనే మాల్ అనేది కూడా బాగా డౌనే ఉంది. ఇంకా అలా రంజాన్ వచ్చింది, ఇంకా చూడాలి ఇంకా ఎంత పెరుగుతుందో రేటు. ప్రజలైతే చాలా ఇబ్బంది పడతారు ఈ రేట్లతోని. మాకు కూడా ఎక్కువ సేల్స్ ఏం లేవు, మావి కూడా ఖర్చులు బాగుంటాయి. కానీ ఇట్లా ఈ రేట్లల్లో కష్టం కొంచెం గట్టిన ఈ ఉష్ణోగ్రతలు ఇట్లనే పెరుగుతూ ఉంటే ఇక చికెన్ రేటు 400 వరకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దానికోసమే ఇక ఇప్పుడు ముందు ఏం జరుగుతుందో చూడాలి. సమ్మక్క జాతర వచ్చుట్లా బాగా కోళ్ళు షార్టేజ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఉష్ణోగ్రత కూడా పెరిగాయి కోళ్ళు. ఈ ఎండాకాలం అనేది కోళ్ళకు కరెక్ట్ సమయం కాదు. ఇక కంపెనీస్లలో పెద్ద కంపెనీస్లలోనే కోళ్ళు దొరుకుతాయి మాకు. ఇక వాళ్ళు ఎట్లయినా హై రేట్ చూసి అమ్ముకుంటాడు. రైతుల దగ్గర ఎవరి దగ్గర కోళ్ళు ఉంటాయి. రైతు పెంచాలన్నా కూడా జనరేటర్ నీళ్లు ఇవన్నీ సౌకర్యం కావాలి, వాళ్ళ దగ్గర అవన్నీ ఉంటాయి. కాబట్టి కంపెనీలు పెంచుతారు పెద్దగా. ఇప్పుడు హై రేట్తోనే అమ్ముకుంటారు. ఇక ఎక్కడైనా షార్టేజ్ తక్కువ అయితే రేట్ పెరుగుతుంది కాబట్టి అది ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు. కానీ మా దగ్గర అయితే ఫస్ట్ టైం మేము 300 అమ్ముతున్నాం. ఇక చూడాలి ఇంకెంత పెరుగుతుందో మేము వచ్చే వరకు. మటన్ ధరలు ఆకాశానికి అంటడంతో చికెన్ తినేవారికి ప్రస్తుతం ధరలు 300 రూపాయలకు పెరగడం విచారం కలిగిస్తుందని శ్రీనివాస్ అనే కొనుగోలుదారుడు వాపోయారు. ఏప్రిల్, మే, జూన్ మాసం వరకు చికెన్ ధరలు కొండెక్కడం తప్పదని తెలుస్తోందని చికెన్ ప్రియులు అంటున్నారు. ఈరోజు చూసినట్టయితే ఇవాళ చికెన్ మటన్ రేట్లు సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా లేకపోవడం, ఏదైతే సామాన్యుడు మద్దతు జీవులకు మటన్ కొందామంటే 1000 రూపాయల పైచీలకు ఇవాళ మటన్ కానీ ఫిష్ కొందామంటే రేట్లు ఉండడంతో చికెన్ వైపు ఎక్కువ చూసే మధ్యతరగతి కానీ సామాన్యులకు కానీ మొన్నటికి మొన్న ఏదైతే 200, 180, 220 వరకు ఉన్న చికెన్ రేటు అమాంతం ఒకటేసారి 300 రూపాయలు పెరగడం వల్ల ఇవాళ సామాన్యుడు దొరికేది కూడా అదైతే చికెను మటన్ అనేది మధ్యతరగతి కుటుంబీకులు కానీ సామాన్యులు కానీ మర్చిపోయే విధంగా ఉన్న రేట్లకు అర్ధ కిలోనో తిందామని ఇవాళ చికెన్ సెంటర్ల వద్దకు వస్తే అమాంతం పెరిగిన రేట్లను చూసి కిలో తీసుకునేది అరకిలో తీసుకునే పరిస్థితి ఉన్నది. ఈ మాసం చూసినట్టయితే పెళ్ళిళ్ళు కానీ తర్వాత శుభకార్యాలు కానీ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కూడా సామాన్యులకు దొరకని విధంగా ఈ రేట్ పెరిగి కనీసం చికెన్ సంతోషపడదామని కుటుంబంలోనికి కిలో తీసుకుపోయేది అరకిలో తీసుకుపోయి అయినా సంతోషపడే విధంగా రేట్లు లేవు. వాటి ప్రభుత్వం కూడా దీని మీద కొంత శ్రద్ధ వహించి ఈ రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఆలోచన. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.